ఇది ఆల్ ఇండియా ఉమెన్ డెమోక్రటిక్ అసోసియేషన్. కలకత్తాలో కూడా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాదాపు 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సభ అధ్యక్షులు ప్రసన్న మేడం గారికి, అలాగే రామస్వామి నాయక్ సార్ గారికి, అలాగే భానుకిరణ్ సార్ గారికి, కొండయ్య సార్ గారికి, విద్యార్థులకు, జూనియర్స్లకు, డాక్టర్స్కు అందరికీ ఐద్వార్ రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి ఈ నిరసన దీక్షకి ఈ సమ్మె చేస్తున్నారు కాబట్టి ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. అలాగే కూడా ఫస్ట్లోనే మా ఐద్వార్ ఆల్ ఇండియా కార్యదర్శి గారు, అధ్యక్షులు గారు మరియం దావలే గారు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పాల్గొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఐద్వార్ రోజువారీగా ఆ కార్యక్రమాల్లో నిరసన క్రమాలలో జరుగుతున్నాయి. అలా హిమాచల్ ప్రదేశ్లో నర్సింగ్ అమ్మాయి పైన కూడా జరిగిన ఘటనలు కూడా యావత్ భారతదేశంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కానీ ఐద్వార్ ముందు ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒకటి అడుగుతున్నాం, అందరం కలిసి కూడా ఎక్కడ కూడా అమ్మాయికి జరిగినా, ఏ మహిళకు జరిగినా అత్యాచారం చేయడము, చంపడం అనేది కూడా ఇప్పటి నుంచి కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా రోజు రోజుకు మహిళల పైన, చిన్నారుల పైన దాడులు, అత్యాచారాలు విపరీతంగా జరిగిపోతున్నాయి. మనం జమ్మూ కాశ్మీర్ ఘటన చూసినాము, ఉన్నావో ఘటన చూసినాము. అలాగే ప్రియాంక రెడ్డి నా అమ్మాయి వెటనరీ డాక్టర్గా ఉన్నప్పుడు అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపివేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో. అలాగే ఎక్కడైనా మహిళలపై, అమ్మాయిల పైన జరిగితే మాత్రం మూకుమ్మడిగా మొత్తం రోడ్ల మీదకి వచ్చి నిరసనకు వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు, దాన్ని నీరు గార్చి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఉన్న మమతా బెనర్జీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా మేము అడుగుతున్నాం. అలాగే ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ పార్లమెంట్లో మనము మన ఓట్లతోటిగా గద్దెనెక్కి చట్టసభలో మహిళలు ఉన్నప్పుడు ఆ మహిళలు ఎందుకు మాట్లాడటం లేదో మనం అడుగుతున్నాం. ఓట్లు వేయించుకుంటారు, సీట్ల మీద కూర్చుంటారు. ఒక మహిళకు, డాక్టర్గా మహిళకు చంపివేయడం అనేది కూడా చాలా దుర్మార్గకరమైన విషయము. ఈ దుర్మార్గకరమైన విషయాన్ని ఎందుకు ఎండకట్టడం లేదు? అలాగే ఈరోజు తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తాము. దైవము అంటే ప్రాణం పోసే వాళ్ళు డాక్టర్లు. ఒక ప్రాణం పోతుందంటే ఒక డాక్టర్ వేల మందిని ప్రాణాలు కాపాడే డాక్టర్ పైన అత్యాచారం చంపడం అనేది చాలా దుర్మార్గకరము. అలాగే ఇప్పటికైనా మోదీ గారికి ఒకటే చెప్తున్నాం, ఆ అమ్మాయి డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే డాక్టర్ల పైన కాదు, ఎక్కడైనా ఎవరిపైన కూడా మహిళల పైన జరిగినప్పుడు మాత్రం కఠిన చట్టాలను అమలు చేయమని ఇప్పటి నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా చట్టసభలో మహిళలకు 33% ఇవ్వని దీనికోసమే మహిళలకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏ అన్యాయం కానీ పార్లమెంట్ లో గొంతెత్తి మాట్లాడేదానికి అవకాశం ఉంటుందనేది సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకు కాబట్టి బెంగాల్లో డాక్టర్ గా అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మాత్రము ఎండగట్టాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. డాక్టర్స్ కాదు, మహిళలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షులకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అధ్యక్షుల వారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఏఐడిఎస్ఓ మహేష్ గారు.